జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు అక్కకి చుక్కలు చూపిస్తాను. నా బట్టలు నిన్ను నన్ను లాగి కింద పడేస్తావా? అయ్యో, నేను కింద పడేయటం ఏంటక్క? బల్లి మీద పడిపోతుంటే కాపాడాను. కావాలని లాగి నాటకాలాడుతున్నావా? ఎక్కడుందే బల్లి? ఇక్కడే ఉండాలక్క. సరిగ్గా నీ నెత్తి మీద నుంచి వెళ్ళిపోయినట్టుంది. నెత్తి మీద బల్లి పడితే పోతారంట కదా. పాపం, ఏం జీవితం అనుభవించావని అప్పుడే పోతావు చెప్పు. అందుకే కాపాడానక్క. తప్ప ఏంటే? దేవాంశ్ నిన్ను ఇంట్లోకి తెచ్చాడు కదా అని, గెలిచేశాను కదా అని వేషాలేస్తున్నావా? ఇంకా నువ్వు వైశాలిగానే ఇంట్లో ఉంటున్నావన్న సంగతి గుర్తుపెట్టుకో. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదక్కా. కాకపోతే వైశాలిగా ఉన్నావన్న నీ మాటల్లోనే అర్థమైపోతుంది. నేను వైదేహినని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. మరెందుకక్కా నన్ను వైశాలిగానే ఉంచాలని చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు వైశాలివి కాబట్టి. వైదేహివని నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఎప్పటికీ ఇంటి కోడలివి కాలేవు. గుళ్ళో దేవాంశ్ అలేఖ్యలు 7 అడుగులు వేశారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. 7 అడుగులు వేసిందెవరో, 7 జన్మలు కలిసి బతికేదెవరో నాకన్నా నీకే బాగా తెలుసక్క. అందుకే బావ నుంచి నన్ను దూరం చేయటానికి, నేను లేకుండా చేయటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రయత్నం చేయడం ఏంటే? నాకంతా తెలుసక్క. నన్ను ఇంట్లో లేకుండా చేయటానికి ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో అంతా తెలుసు. నన్నేమీ చేయలేరు. నిశ్చితార్థం జరిగిపోతుంది అన్నారు. కానీ ఉంగరం తొడగటం కాదు కదా, నా బావ చిటికన వేలు కూడా తాకలేదు అన్నా. తాకిందా? నేను బావ మనసులో మాత్రమే కాదక్కా, అనువనువు నిండిపోయినా. నా స్థానంలోకి రావటం ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తా. రోజులు లెక్క పెట్టుకో. దేవాంశ్ నీ గురించి ఆలోచించకుండా చేస్తా. నీ జ్ఞాపకాలనే కాదు కదా, నీ రూపాన్ని మర్చిపోయేలా చేస్తా. అబ్బా, ఎంత పెద్ద జోక్ వేసావక్క. నవ్వలేకపోతున్నాను. ఏమన్నావక్క? నా జ్ఞాపకాల్ని మర్చిపోయేలా చేస్తావా? నా రూపాన్ని మర్చిపోయేలా చేస్తావా? నన్ను నా బావ నుంచి దూరం చేయటం కాదు కదా, నా తాలూకా పూచిక పుల్ల కూడా దూరం చేయలేవు. ఏంటి? నా తాలూకా పూచిక పుల్లని కూడా దూరం చేయలేవక్క. బావ దూరం కానివ్వడు. దూరం కావాల్సినవన్నీ ఎప్పుడో దూరం అయిపోయాయే. ఇక మిగిలింది నువ్వే. నిన్ను కూడా దూరం చేసేస్తా. పగటి కలలు కంటున్నావక్క. చీకటి పడగానే చెదిరిపోతాయి. దేవాంశ్ వైదేహిల బంధం విడతీస్తే విడిపోయేది కాదు. మనుషులు వేరేనా, ప్రాణము ఒక్కటే. నీ ప్రాణాలు పనంగా పెట్టినా కూడా విడదీయలేవు. గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఉండాల్సిందొకటి నా దగ్గరికి చేరింది వైదేహి. అది తిరిగి నీకిచ్చేద్దామని తీసుకొచ్చాను. అన్నిటికన్నా నాకు విలువైంది నువ్వే బావా. నువ్వే తిరిగి నా దగ్గరికొచ్చావు. అంతకన్నా విలువైంది ఇంకేముంది?
ఆ రోజు చంచల నా మెడలోంచి తీసేసింది బావా. ఇది నాకు దూరమైంది. నిన్ను నాకు దూరం చేసేశారు. అసలు నువ్వే వైదేహి అని గుర్తుపట్టలేకపోవడానికి కారణం కూడా ఈ చైనే వైదేహి. ఆ రోజు వైశాలి ఈ చైన్ తీసి నా చేతిలో పెడితే నువ్వే నీ గుర్తుగా నా దగ్గర ఉంచుకోమని ఇస్తున్నావని అనుకున్నాను గాని ఇది తనకి చెందాల్సింది కాదన్న ఉద్దేశంతో తిరిగి నాకిచ్చిందన్న సంగతి తెలుసుకోలేకపోయాను. తప్పు నీది కాదు బావా. వైశాలినే వైదేహి అనుకోవాలని చంచల చేసిన పని ఇదంతా. అదంతా గతం వైదేహి. ఇక ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనవసరం. ఇక మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. నీకో విషయం తెలుసా? నీ జ్ఞాపకాలన్నీ ఎంత భద్రంగా దాచుకున్నానో చూపిస్తాను. రా బావా, ఎక్కడికి రా బావా? వైదేహి, రా. బావా, ఇలా రా, నీకో సర్ప్రైజ్. ఒకసారి ఇది పట్టుకో. ఆ, నిన్ను మొదటిసారి చూసినప్పుడు తీసిన ఫోటో ఉంది నా దగ్గర, చూపిస్తానుండు. ఇక్కడే ఉంది, తీసిస్తానుండు. ఒక నిమిషం. నువ్వు మొహం అంతా కలర్ పూసుకున్నావు. ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇక్కడే ఉండాలి. ఏమైంది? బావా, ఇక్కడ నీ ఫోటో ఉండాలి కదా. ఏంటి బావా? నీ ఫోటోలు, నీకు సంబంధించిన గుర్తులు ఏవి ఇక్కడ లేవు. ఏమైపోయాయి బావా? అర్థమైంది, అర్థమైంది. నిన్ను నా నుంచి దూరం చేయడానికి చేసే ప్రయత్నం వైదేహి నీ జ్ఞాపకాలని కూడా నా నుంచి దూరం చేసేస్తే నాలో నువ్వు లేకుండా చేయొచ్చని వాళ్ల దురాలోచన. నిశ్చితార్థం ఆగిపోయేసరికి ఎలాగైనా నిన్ను మర్చిపోయేలా చేయాలని వాళ్లకొచ్చిన పాడు ఆలోచన ఇది. ఉండు. అంజీ, అంజీ, బావా, బావా, రే అంజీ. నన్ను నా బావ నుంచి దూరం చేయటం కాదు కదా, నా తాలూకా పూచిక పుల్ల కూడా దూరం చేయలేవు. ఏంటి? అక్కతో నేను చేసిన ఛాలెంజ్లో నేను చెప్పకుండానే నన్ను గెలిపించడానికి వెళ్ళావా బావా? అంజీ, అంజీ. అబ్బాయి గారు, ఏంటి అబ్బాయి గారు? గదిలో ఉండాల్సిన వైదేహి ఫోటోలు ఎక్కడా? అబ్బాయి గారు, అది అడుగుతుంది నిన్నే అంజీ. ఎక్కడా? అది అమ్మాయి గారు, అవన్నీ మీ గదిలో ఉంటే ఉంటే మీరు వైదేహి అమ్మగారు గురించి ఆలోచిస్తున్నారని అలేఖ్య అమ్మగారు అవన్నీ బయటపడేమన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.